ఇంకేంటి అది మీ చేయడానికి ఏటపడిన పళ్ళు చేతిలో నీవు మీ చేయి వేసిన రెండో వచ్చిన దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మన అందరూ కూడా మందిరంలో చేరొచ్చాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు. రీతిగా చేరొచ్చిన మీ అందరికీ ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవుని యొక్క మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాల్లో దేవుని యొక్క రాకడిని సమీపంలో ఉంటున్న మనము, ఆయన మహాకృపలో వర్ధిల్లవలసిన మనము దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎటు రీతిగా మన బ్రతుకులు మనము మార్చుకుంటూ భారం కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అన్నది దేవుడు మరొకసారి మనకి దినాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. కనుక దేవుని యొక్క మాటలను మనం అర్థం చేసుకుంటూ దేవుని కృపను బట్టి భారం కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉన్నామా లేదా అర్థం చేసుకుంటూ, ఒకవేళ ఈ భారాన్ని కనుక మనము కలిగి ఉండకపోతే ఈ దినము ఈ మాటల్లో బట్టి అయినా మన జీవితాలు మార్చుకొని విశ్వాసంతో భారం కలిగిన బ్రతుకులతో దేవునికి మొరపెడుతూ ముందుకు సాగాలని మీకు మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మనం అర్థం చేసుకోవడానికి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. యోసేపుని తన అన్నలు గోతి తవ్వి గోతులో పడేసినప్పుడు ఆ గోతులో నుండి ఆయన మొరపెడుతున్నాడు, నన్ను రక్షించండి అని ఆయన అయితే మొరపెడుతూ ఉన్నాడు. మరి అన్నలు ఏం చేస్తున్నారు? ఏమాత్రము బాధ్యత లేకుండా, ఏమాత్రము శ్రద్ధ లేకుండా, ఏమాత్రము తమ్ముడి మీద ప్రేమ లేకుండా వారు బయట వారి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నది లేఖనాలను బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ దినాల్లో మనం కూడా మన సహోదరులు ఎదుట లేదా మన చుట్టూ ఉంటున్న మనుషులు, చుట్టూ ఉంటున్న పరిస్థితుల్లో అనేక మంది నశించిపోతున్న విషయంలో కూడా ఏమాత్రం కూడా భారము కలిగిన జీవితాలు మనం కలిగి ఉన్నారు. ఏదో మనం వచ్చాము, మనం వెళ్ళిపోతున్నాము, మనం బాగానే ఉన్నాం కదా, నేను దేవుని అంగీకరించాను చాలులే, నా వరకు బాగానే ఉన్నాను అని అనుకుంటున్న జీవితాల్లో మనం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, అలా ఉండడం మంచిది కాదు. ఆ పక్కవాడు నశించిపోతున్నప్పుడు ఆ బాధ్యత నీవు కూడా కలిగి ఉంటావు. మనం కూడా ఆ రక్షింపబడిన వాళ్ళం కనుక ఖచ్చితంగా భారాన్ని కలిగి మనం ముందుకు సాగాలి అన్నది దేవుడు మరలా ఈ దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఒకసారి మనం చూద్దాం ఈ మాటని. హగ్గై గ్రంథంలో ఉన్న 3వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో 3వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చదువుకుంటే ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసుకున్న ఇళ్ళలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని మీరు విస్తారముగా విత్తనను కొంచెమే పండెను, మీరు భోజనము చేయించుండను, ఆకలి తీరకనుండను, స్నానం చేయించుండను, దాహం తీరకుండా జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించినను కనబరుచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దాన్ని ఇంటికి తేగా
మీరు దాని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టేది ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇల్లు కట్టుకుంటకు త్వరపడుట చేతనే కదా చెబుతారు. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశము మంచు కొరకున్నది, భూమి పంటకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలిగజేసి ధాన్యము విషయంలోను ద్రాక్షారస విషయంలోను తైలము విషయంలోను భూమి ఫలించు సమస్తమును విషయంలోను మనుషుల విషయంలోను పశువుల విషయంలోను చేతి పనులన్నిటి విషయంలోను క్షేమం పుట్టించి ఉన్నాము. చాలా ఏం పుట్టించి ఉన్నారంట? వ్యామం పుట్టించి ఉన్నారు. దేని విషయంలో? భూమి పర్వతములను ఆకాశంలోకి కలిగేది. అక్కడ చూస్తున్నప్పుడు భూమి విషయంలో, ద్రాక్షారసం విషయం, ధాన్యం విషయంలో, ద్రాక్షారసం విషయంలో, తైలం విషయంలో, భూమి ఫలించు ప్రతి ఒక్క మనుషుల విషయంలో, అలాగే జంతువుల విషయంలో కూడా, అలాగే చేతి పని విషయంలో కూడా నేను ఏం చేశానంట? క్షేమం కలిగజేశాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు? మళ్ళా ఈ మందిరం పాడైపోతుంటుండగా మీరు ఏం చేస్తున్నారు? మీ ఇంట్లో మీరు బాగానే ఉంటున్నారు. అంటే నాకు కలిగిన దాన్ని బట్టి నేను బాగానే ఉన్నా, ఇంకా మళ్ళీ పక్కనోడి గురించి మనకెందుకు? నా ఇల్లు నేను కట్టేసుకున్నాను అంటే, నా మందిరాన్ని నేను కట్టేసుకున్నాను, నా వరకు నేను హ్యాపీగా ఉన్నా, నా వరకు నేను సంతోషంగా ఉన్నా, నా వరకు నాకు బాగానే ఉంది అని అనుకుంటున్నావు. కానీ నేను ఎందుకు పిలిచాను, నేను ఎందుకు నిర్మించుకున్నాను, నేను ఎందుకు నియమించుకున్నాను? జన్మలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. అవునా కదా? నువ్వు ఆశీర్వాదాలకు కరెక్ట్గా నువ్వు ఉండాలి. నీ ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు భూమి మీదకి వెళ్ళాలి అని దేవుడు నిన్ను నియమించుకొని ఆయన ఏమంటున్నారు? జగత్ పునాది వేయక ముందే నీ గురించి నేను వచ్చి ప్రత్యేకమైన ప్రణాళిక నేను కలిగి ఉన్నాను అని ఆయన చెప్తుంటే, మనము ఏ ఉద్దేశాన్ని అయితే దేవుడు మన ఎడలో కలిగి ఉండి మనల్ని ఈ భూమి మీదకి పంపించాలో ఆ ఉద్దేశాన్ని మనం కలుగుకుంటున్నామా? అది మర్చిపోతాం. అంటే నువ్వు రక్షింపబడాలి, నీ ద్వారా అనేక మంది రక్షింపబడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈ మందిరం పాడై ఉండగా శారంభ వేసుకున్న గ్రహాల్లో మనం ఉండిపోతూ మనం బాగానే ఉన్నాం కదా మనకే అని చెప్పి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి ఇంకా తెచ్చుకోవాలని అనుకుంటాం. అది మంచిది కాదు అని నేను చెప్పట్లా, మంచిదే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా ద్వారా మీరు దీవించబడ్డారు కనుక మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండండి అని అంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు మనం తెచ్చేసుకుని మనకు మనం తినేసి మనకు మనం అభివృద్ధి పొందుదాం అనుకుంటున్నాం. కానీ పక్కన వాడికి లేదు. ఎప్పుడైనా పెడుతున్నామా? చెప్పాలి. పక్కన వాళ్ళు ఖాళీగా ఉన్నాడు, తిండి లేదు, వారికి ఇబ్బందిగా ఉన్నారు, తెలిసినప్పుడు మనం ఏమైనా సహాయం చేయగలుగుతున్నామా? చేయలేకపోతున్నాం. దేవుడు అదే అంటున్నాడు, నువ్వు అలా చేయట్లేదు, నేను అలా చేయమనే కదా నేను అక్కడ పెట్టాను. అంతమంది అన్యజనుల మధ్యన, అంతమంది ఉంటున్న వాళ్ళ మధ్యన నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదించి, నిన్ను ఘనతనిచ్చి, అంచెలంచెలుగా నేను హెచ్చించి తీసుకొచ్చి ఒక స్థాయిలో నిన్ను పెట్టినప్పుడు నువ్వేం చేయాలి? నీతో పాటు కింద ఉంటున్న వాళ్ళందరికీ ఎవరెవరికైతే ఆ వసతులు లేవో, ఆశీర్వాదం లేదో, ఆ దీవెన లేదో, ఆ కృప లేదో వారికి నువ్వేం చేయాలి? అవి పంచేవాళ్ళు, అవి నువ్వు వాళ్ళకి అందించాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? అది చేయట్లేదు. అందుకనే ఆయన ఏమంటున్నాడు? ఆకాశము కొరవట్లేదు, భూమి ఫలాలు ఇవ్వట్లేదు. ఎందుకంటే నేను అలా ఆజ్ఞాపించాను. ఎందుకు? అప్పుడైనా బుద్ధి తెచ్చుకుని నా దగ్గరికి వస్తాం, తెలుసుకుంటాం. ఒకప్పుడు బాగానే ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఆ 11వ వచనంలో అదే కదా ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అనావృష్టి కలిగజేశాను, భూమికిని పర్వతానికి చేశాను. అంతేకాకుండా ధాన్యం విషయంలోను, ద్రాక్షారస విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించు సమస్త విషయంలోను ఆయన ఏం చేశాడంట? ఏం చేశాడు? కిందలో ఆయన క్షేమము కలిగజేశాను. అంటే వీటి వల్ల పర్లేదులేండి మాకు అని అనుకుంటుంటే, కింద ఏమంటున్నాడు? మనుషుల విషయంలోను, అలాగే పశువుల విషయంలో కూడా. అంటే ఈ భూ పంట లేకపోయినా పర్లేదు, పశువులు ఉన్నాయి, వీటి ద్వారా మేమేదో
గట్టిన అయిపోదాం అని అనుకుంటున్నావేమో, దానికి కూడా ఇచ్చాను. కొన్ని దానికే ఇచ్చానా? దానికే కాదు, నువ్వు చేసే చేతి పనులు కూడా. నాకు స్కిల్ ఉందండి, నాకేంటి, నాకు కింద చాలామంది పనులు ఉన్నారు అని అనుకుంటున్నావు. నేను దీవించాను, దీవించిన తర్వాత నువ్వేం చేయాలి? దీవెనకరంగా ఉండాలి కానీ ఉంటున్నావా? ఉండట్లా, నాకు ఉందిలే, నాకు చాలులే అని అనుకుంటున్నావు. అందుకనే క్షేమం కలిగేశాను. అక్కడ జ్ఞాపకం చేశారు. యోసేపు దాంట్లో పడేశారు, అందులో పడేసిన తర్వాత కొన్ని అంతగా కేకలు పెడుతున్నప్పుడు, అరుస్తున్నప్పుడు అన్నయ్య అని చెప్పి ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచి ఉండొచ్చు కదా. పిలిచినప్పుడు కూడా ఎవరిలో కూడా స్పందించే ఆ గుణం లేదు. దినాన్ని నశించిపోతున్న ఆత్మల విషయంలో కూడా మనకు కూడా ఏం లేదు, స్పందన లేదు. నశించిపోతున్న ఆత్మల విషయంలో మనకు కూడా స్పందన లేదు. నేను చర్చికి వెళ్ళాను, నేను రక్షింపబడ్డాను, నేను వాక్యం విన్నాను, నేను తృప్తిగా ఉన్నాను, నేను శాంతి పొందుకున్నాను, నేను దీవించబడ్డాను, ఈ సోకే చాలిక. మరి నీ ఇంట్లో వాళ్ళ సంగతి, నీ పక్కింటి వాళ్ళ సంగతి, నీ రక్త సంబంధుల గురించి ఎవరి బాధ్యత? ఇదే కదా. ఒక ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళందరినీ పిలుచుకొని మరి వెళ్తా ఉంటాం. షాపింగ్కి వెళ్తున్నప్పుడు అందరినీ కనుక్కొని ఎక్కడ బాగుంటుందో అక్కడ అయితే మనం అందరం వెళ్తాము, కనుక్కొని తీసుకొని వెళ్తాం. మరి పర్లోక రాజ్యానికి నేను ఒక్కరిదాన్ని అంతే చాలు. మా ఆయన నెరపని పోయినా పర్లే, మా పిల్లలు టీవీ చూసుకుంటే అలా ఉండిపోయినా పర్లే, నేను ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు నేను ఎంత పడితే చాలు. మన జీవితాలు అలా ఉన్నాయంటే అలాగే ఉన్నాయి. అంటే వాళ్ళ గురించిన భారం మనకు లేదు, వాళ్ళ గురించిన ఆలోచన మనకు లేదు, వాళ్ళ గురించిన ప్రేమ మనలో సరిపోవట్లేదు, ఆలోచించట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, అయ్యా ఈ మందిరం పాడై ఉండగా మీరు సారం వేసుకున్న గ్రహాల్లో మీరు ఉండిపోతున్నారు. ఆ మందిరాన్ని కట్టడాలి, వాళ్ళందరి గురించి మరి ఎవరు ఆలోచిస్తారు? దినాన్ని ప్రభు సూటిగా మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. యెషయా గ్రంథంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. స్త్రీల గురించి మాటని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకసారి 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 9-10 వచనాలు. అమ్మా ఏంటమ్మా? చాలు. ఇక్కడ చూస్తూ ఉంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీకుంటున్న సుఖాలను బట్టి, మీకుంటున్న ఆనందాన్ని బట్టి, మీకుంటున్న దాన్ని బట్టి సంతోషంగా ఉంటున్నారు. కానీ మరి పక్కన వాళ్ళ సంగతి ఏంటి? ఇది కలుగుంటున్న దాన్ని బట్టి చాలా హ్యాపీగా ఉన్నాం, మంచిదే. మరి పక్కన వాళ్ళ సంగతి ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్న దేవుడు. మరి ఏ ఆనందాన్ని అయితే, ఏ సుఖాన్ని అయితే, ఏ సంతోషాన్ని అయితే, ఏ జీవనాన్ని అయితే నువ్వు పొందుకుంటున్నావో, మరి పక్కన వాళ్ళు అవి పొందుకోవట్లేదుగా, పక్కన వారు అది అనుభవించలేకపోతున్నారు. వారి విషయంలో మరి నీ యొక్క బాధ్యత ఏంటి? శ్రద్ధ లేకుండా ఉన్నావా? భారం లేని జీవితంగా ఉన్నావా? జాగ్రత్త అని దేవుడు క్లియర్గా మనల్ని హెచ్చరిస్తూ వచ్చారు. ఒకసారి జఫన్యా గ్రంథాన్ని చూద్దాం. జఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమున నేను దీపము పట్టుకొని యెరూషలేమును నేను ఏం చేస్తానంట? పరిశోధిస్తాను. మట్టి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయవాడు కాదని మనసులో అనుకున్న వారిని శిక్షింతును. ఆయన అంచనాలు చాలా క్లియర్గా చెప్తూ ఉంటున్నారు కదా. మాకేంట్లే అని అనుకుంటున్న వారు, మాకేమీ పర్వాలేదులే అని అనుకుంటున్న వారిని దేవుడు అంటున్నారు, నేను పరిశోధించి చూసి నేను ఏం చేస్తాను? ఇంకా దేవుడు అలాగే అంటారు. ఎన్నిసార్లు వెళ్ళదు వాక్యం అలాగే చెప్తారు, ఏం కాదులే అని అంటున్నా కదా. మనసులో నీకు నువ్వు ఏం కాదులే అనుకుంటున్నావా? నేను శిక్షిస్తాను, జాగ్రత్త. ఎన్నిసార్లు వినలేదు వాక్యాలు, విన్నాము, చేద్దాంలే, చేద్దాం, పడుకో, వాడు మారిపోతాడా, ఆయన మారిపోతారా, ఇలా మార్పు చెందుతారా, ఏం కాదులే అని అనుకుంటున్నా చూడు, శిక్ష ముందుతో జాగ్రత్త. చాలా క్లియర్గా దేవుడి దినాల్లో మనకి జ్ఞాపకం చేస్తారు.
నీకు ఇవ్వబడిన బాధ్యతను నువ్వేం చేస్తున్నావు? అసలు భాగం కలిగి ఉన్నావా? బాధ్యత నెరవేరుస్తున్నావా? నీకు నువ్వు ఉంచున్న దాన్ని బట్టి సంతోషంగా ఉండిపోతున్నావు, కానీ ఏడ్చేవాడి సంగతి ఏం చేస్తున్నావు? నశించిపోతున్న ఆత్మల విషయంలో ఎందుకు భాగం కలిగి ఉండట్లేదు? నీ వెలుగుగా ఎందుకు చేస్తాము? వాళ్ళందరికీ వెలుగు ఇవ్వమనే కదా. నీ ఇంట్లో నువ్వు వెలుగుగా ఉండి నీ ఇంచిన ఒక దాన్ని వెలుగుగా చేసుకుంటే సరిపోద్దా? మరి తగ్గిన వాళ్ళ విషయం ఏంటి? మరి వచ్చేప్పుడు నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా వాళ్ళు అని అంటావు. మరి వాళ్ళు రక్షణ పొందుకోలేని విషయంలో, దేవుని అంగీకరించిన విషయంలో నువ్వు ఎందుకు భారం కలిగి ఉండట్లేదు? అక్కడ యోసేపు అన్నలు ఎలా ఉన్నారో అక్కడ మనం అంతే. వారు కూడా వాడిని పడేసి లేకపోతే అమ్మేయడానికి సిద్ధమైపోయి ఇటు వాళ్ళ ప్రవేశం ఇంకా మనకు వద్దులే, ఎంత బతికులాడుంటాడు ఆ దినాన్ని. అయినా ఎవరు మనసు కూడా కరగలేదు, చంపేయడానికి కూడా సిద్ధమైపోయాడు. ఈ దినాన్ని మనం కూడా పక్కన నరకానికి పోతున్నాడరా అన్న విషయంలో ఏమాత్రము శమనం లేని స్థితిలో ఉన్నాం. దినాన్ని క్రైస్తవులుగా నీలో నాలో చలనము లేకపోతే మరి దేవుడు ఎందుకు మనల్ని బ్రతికిస్తున్నాడు? ఎందుకు మనల్ని జీవించనిస్తున్నాడు? ఎందుకు ఆయుష్ని ఇస్తున్నాడు మనకి? ఈ చలనము కలిగి ఉండి చచ్చిపోతున్న వారిని ఏం చేయాలి? బ్రతికించాలనే కదా. వాళ్ళ ఆ దీపాలు కూడా వెలిగించాలనే కదా. ఆ కుటుంబాల్లో కూడా సమాధానము, ఐక్యత, ప్రేమ, అభివృద్ధి, ఆనందాలు దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడా లేదా? కానీ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ విషయంలో అసలు ఏమాత్రం కూడా బాధ్యత లేని జీవితాన్ని జీవిస్తున్నాం. ఏమాత్రం కూడా భాగం కలిగినట్టుగా మనము అనుకోవట్ల. నేను లాగానే ఉన్నాను అని అనుకుంటున్నాం కదా. అందుకే ఇక్కడ ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా, ఆ కాలమును నేను దీపమును పట్టుకొని యెరూషలేమును పరిశోధిస్తున్నాను. నాకేమీ కాదులే అని అనుకుంటున్నా నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. ఒకప్పుడు మనం రక్షింపబడాలి అన్నప్పుడు మరి సంఘము కానీ, తల్లిదండ్రులు కానీ, లేకపోతే నీవు కానీ ఎంతగా దేవుని దగ్గర గోజాడాము? ప్రభా, ఈ పాపం నుంచి నాకు విడుదల దయచేయండి. లేదా అటువంటి పాపంలో ఉంటున్నప్పుడు నీ తల్లిదండ్రులు, నీ సంఘం నీ గురించి ఎంతగా ప్రార్థించింది? కానీ ఇప్పుడు అలాంటి ప్రజల్లో చూస్తున్నావు కదా. చూస్తున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నాకేం కాదు, పర్లేదు, ఎవరికైనా రాసి పెట్టుంటే అవునా కదా, వాళ్ళకి ఎలాగుంది మనకి ఎలాగుంది అని అనుకుంటున్నాం. ఒకప్పుడు నీ స్థితి నా స్థితి కూడా అదే. కానీ ఇప్పుడు దేవుని మహాకృపను బట్టి మనం రక్షింపబడి వెలిగించబడుతున్నాం, వెలుగుగా ఈ లోకంలో ఉన్నాం. మరి తక్కిన వాళ్ళ విషయంలో దేవుడు అందుకనే అయ్యా ఏం పర్వాలేదు అనుకుంటున్నావు, ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో అని చెప్తున్నాడు. చూడండి, పౌలు తన సంఘానికి రాస్తూ, కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొని, మిమ్మల్ని మీరే పరీక్షించుకొని, మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నారని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మనల్ని పరీక్షించుకోమంటున్నాడు. వర్షులు కాకపోతే దేవుడు నీలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఉన్నారా? అంటే క్రీస్తు కలిగిన ప్రేమ నీలోనే నాలోనే ఉండాలిగా. ఆయన ఎందుకు వచ్చారని చెప్పాడు? ఆయన నశించిన దానిని వెనక్కి రక్షించడానికి వచ్చి, మరి నశించిపోతున్న నీవు నేను రక్షింపబడ్డాం. రక్షింపబడిన తర్వాత క్రీస్తు రక్తం చేత కడగబడ్డాం అన్నప్పుడు క్రీస్తు రక్తం ఎవరో ఉంది? ఇప్పుడు మనలో ఉంది. మరి మనలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రేమ మనలోకి వచ్చినప్పుడు మనం కూడా క్రీస్తులో ఆలోచించాలా లేదా? నేను ఆలోచిస్తున్నామా? యెషయా గ్రంథంలో ఏమన్నాడు ఆయన? మళ్ళీ చూడండి, 32వ అధ్యాయం ఏంటంట? 32వ అధ్యాయం 9-10 వచనాలు యెషయా గ్రంథము. లేచిన మాట వినుడి, నిశ్చంతగా ఉండిపోయాం. మనం రేపు పొద్దున్న రాకడ వస్తే మనకేంటి? మన సీట్ కన్ఫర్మ్ అండి, ఏం కాదు. మరి నీ ఇంట్లో ఉంటున్న, నీకు పుట్టిన నీ బిడ్డలు, నీ సగభాగమైన నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీ కన్నా నీ తల్లిదండ్రులు అవ్వచ్చు,
నిన్ను దాని ఇంట్లో చేర్చుకుని అర్థమమ్మలు అవ్వచ్చు, ఈ రక్త సంబంధులు అవ్వచ్చు. వాళ్ళ విషయంలో నేను తిన్నానండి, నాకు నేను నింపుకున్నానండి, ఇచ్చేంతగా ఉంటున్నాను. అందుకే పౌలు అక్కడ పరిధి సంఘంలో చెప్తున్నాయి, నువ్వేం చేసుకో, పరిశోధించుకో, పరీక్షించుకో, కరెక్ట్గా ఉన్నావో లేదో చూడు. క్రీస్తు కలిగిన వాడిగా ఉన్నావా లేకపోతే భ్రష్టుడు అయిపోయావా, ఎలా ఉన్నావు ఏంటి అన్నది దినాన్ని చాలా స్పష్టంగా ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆమోసు గ్రంథాన్ని కూడా చూద్దాం, ముందుకు వెళ్ళిపోదాం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాం. ఇశ్రాయేలుతో 4వ వచనం 5వ అధ్యాయం. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలో ప్రవేశించుకుడి, బెర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలో ఆశ్రయముగా చెరపట్టబడవును, బేతేలు శూన్యమగును. ఆయన చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దీని మీద కాదు నీ ఆశ్రయం. ఎవరి మీద ఉండాలి? నా మీదే ఉండాలి. పలాదాన్ని నమ్ముకున్న పలానాదాన్ని అని కాదు. ఈ ఆశ్రయం ఎవరి మీద ఉండాలి? నీ ఆశ ఎవరి మీద ఉండాలి? నా మీద ఉండాలి. మరి నా మీద ఉంటే నా మాటలు వింటావు కదా, నా ఆజ్ఞ చెప్పాలంగా నడుస్తావు కదా, నా ప్రేమ నీలో ఉంటుంది కదా. నా ప్రేమ నీలో ఉంటున్నప్పుడు నశించిపోతున్న ఆత్మల విషయంలో ఏముంటుంది? బాగుంటుంది. దినాన్ని చాలా స్పష్టంగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మనము అనుకుంటున్నా ఇది పర్లేదులే, ఒక మాటని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వినడంలో కూడా మనకి నిర్లక్ష్యం వచ్చేసింది. ఏంటి? వినడంలో కూడా నిర్లక్ష్యం వచ్చేసింది. తప్పైన కుమారుడు గురించి దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం అని అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు మీ మనసులో? ఎన్నిసార్లు చెప్పినా. మోషే గురించి దినాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఇక్కడ సాత్వికుడు. అబ్బా నాకు ఫేవరెట్ తెలుసా మోషే, ఇన్నిసార్లు చదువుకున్నానని నేను మోషే గురించి. దావీదంటే 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు పరిగెడుతూనే ఉన్నాడు అక్కడెక్కడ దాకా. దావీదు మాకు తెలియదు ఏంటండి. వినడానికి కూడా మనం ఏమవట్లా, ఇష్టపడట్లేదు. అంటే దేవుడు వాక్యాన్ని మనకి విరివిగా వస్తూ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నా సరే కూడా, అంటే ఎన్నిసార్లు విన్నా ఎవరు చెప్పినా ఈ పరిశుద్ధ గ్రంథంలోంచే చెప్పాలి. మనకుంటున్న ఆలోచన ఏంటి అని అంటే, అన్న గురించి మా తెలియదు ఏంటి, ఎస్తేరు గురించి అబ్బా మేము చాలాసార్లు చదివాలి. బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎస్తేరు గురించి తెగ నలిపేసాం అనుకో పేజీలు. కానీ నువ్వు నలిగావా? మన ఉద్దేశాలు ఏంటి అంటే, వినడంలో కూడా సాతాను మనం ఏం చేస్తున్నాడు, విననివ్వకుండా ఆ మనసు మనకి రానివ్వట్ల. వస్తే ఒకవేళ వింటే ఏమవుతాము? క్రీస్తుకు లోపడతాము, వాక్యానికి లోపడతాం. వాక్యానికి లోపడితే ఏమవుతాం? భారం కలిగి ఉంటాం, విశ్వాసంతో ప్రార్థన చేస్తాం, భారం కలిగి ప్రార్థన చేస్తాం. ప్రభా ఇది మీ దినాన్ని నేను రక్షింపబడ్డాను, నా మోకాలు నా చేతులు నీ వైపు తిరిగి, కానీ నా ఇంట్లో వాళ్ళు ఇంకా రక్షింపబడాల, వాడు ఇంకా ప్రార్థన చేయట్లా, వాడు ఇంకా అన్యాచారాల్లో ఉన్నారు. అయ్యా నేనైతే మంచిదే, ఇక్కడ పొద్దున్న వచ్చినప్పుడు రక్షింపబడ్డాను కనుక నీతో మాట వస్తా, కానీ నా ఇంటి వారు అది ఎక్కడ వింటామా అని వారు విననివ్వకుండా నేనేం చేస్తాను? వీళ్ళ గురించి మనకు తెలిసిందేలే, ఈ వచ్చినవా మనం ఇంతకుముందు చదివాం కదా, ఈ మాటలు ఇంతకుముందు అది చెప్పినప్పుడు విన్నాం కదా అని అనుకుంటున్నాం. కానీ ఆ విన్నదే మళ్ళా దేవుడు మనతో చెప్తున్నప్పుడు విని దాని ప్రకారంగా గైకొనడానికి ఇష్టపడట్లేదు. ఎన్నిసార్లు చదివినా 60 గ్రంథాలే కదా చదవాలి, ఎక్కువ కష్టం చదువుతాము. కానీ అన్నిసార్లు చదివేసిన మరి నీలో నాలో ఎందుకు బాధ రావట్లేదు, ఎందుకు బాధ్యత రావట్లేదు, ఎందుకు వారి ఎడల నశించిపోతున్న మనుషుల ఎడల ప్రేమ మనకు పట్టట్లేదు? అంతేనండి, ఆ తలరాత దేవుడు అలా రాసిపెట్టు, ఆ తలరాత అలా ఏం రాసి పెట్టలే. ఆ తలరాత మార్చమని నిన్ను పంపించాను. అక్కడ వాళ్ళ బ్రతుకులు మార్చడం కొరకే, వాళ్ళందరికంటే ముందు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు అని అంటే నీ ద్వారా వారు రక్షింపబడాలని. భర్తలు లేదా ఇంట్లో ఉంటున్న బిడ్డలని పనికి వెళ్ళడానికి ఎంత ప్రోత్సహిస్తామో
పట్టు చీర కొనడానికి ఎంత ప్రోత్సహిస్తామో మందిరానికి రావడానికి అంత ప్రోత్సహిస్తాము, అంత బలవంతం చేస్తామా? ఆ విషయంలో అంత నిష్టగా అంత స్ట్రిక్ట్గా ఉంటామా? ఈ నెల బోనస్ వస్తుందని కదా, దీపావళితో వచ్చిన తర్వాత పలానా కొంటామన్నా కొంటావా కొనమన్నా? ఇప్పటి నుంచే వాళ్ళకి పంపిస్తూ ఉంటాం, ఇలా రోజు గుర్తు చేస్తూ ఉంటాం. 5వ తారీఖునే దీపావళి, ముందే బోనస్ ఇస్తారు, ఇచ్చినప్పుడు పలానా అన్నావు అయ్యా రేపు ఆదివారం 31ని, మొన్న ఆదివారం చెప్తే ఇంకా రేపు వచ్చేస్తాను అన్నావు అని రోజు గుర్తు చేస్తామా? గుర్తు చేస్తాం, అది రోజు రాత్రి బిర్యానీ పెట్టలేండి, మా భోజనాలు వేరు ఉంటాయి కనుక ఆ విషయంలో మనకి ఏమంటాం? దేవునికి తెలుసు అంతా. గాల్లో దీపం పెట్టి మన పరిస్థితి అలా కూడా దేవుడికి అన్నీ తెలుసండి. మరి నీ ఇంట్లో ఆ ఒక్క వస్తువు కొనుక్కోవాలి అంటే ఏం చేయాలన్నది కూడా నీకు తెలుసు. కొనుక్కుంటున్నప్పుడు ఎంత ఈఎంఐ కట్టాలో, లేకపోతే ఎంత ఎక్కడ ఏది తీసుకొస్తే అది మన ఇంట్లోకి వస్తుందా అన్నది తెలుసు. మరి దాని విషయంలో ప్లాన్ చేసుకుంటున్న నీవు మరి నీ ఇంట్లో నశించిపోతున్న వాళ్ళ విషయంలో ఎందుకు ప్లాన్ చేయట్లా? దాని గురించిన బాధ్యత మనకులా. ఇప్పుడు వరకు బ్రతకామండి, అక్కడ కూడా మళ్ళీ ఆయనతోటే బతకాలా, అక్కడ కూడా మళ్ళీ ఇదే పిల్లలా అన్నట్టుగా ఉంది మన వరకు. సార్ అర్థం చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, మందిరాలు పాడై ఉండగా సారం వేసుకున్న గృహంలో వేయడంలో ఏం నాకు అసలు నచ్చలేదు. అందుకనే భూమి ఫలాలు ఇవ్వట్లేదు, వర్షం రావాల్సిన సమయంలో రాదు. నువ్వు చేస్తున్న కష్టార్జితం కూడా నీ పని అని అనుకుంటున్నావు, నీ స్కిల్ ఉంది అనుకుంటున్నావు, నువ్వు మంచి వర్కర్ అనుకుంటున్నావు, కానీ పంట రాదు. పోనీ కష్టపడి తీసుకొచ్చేస్తావు, ఎక్కువ పంట వేసుకొని మంచిగా తెచ్చుకుంటావు, కానీ ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏం చేస్తాను అన్నాడైనా తక్కువ చేస్తాను అని చాలా క్లియర్గా చెప్పాడు. కష్టపడిపోయి ఆదివారం కూడా, లేకపోతే ప్రార్థనలు ఉన్నప్పుడు కూడా, ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు కూడా, ప్రత్యేక ప్రార్థనలు ఉన్నప్పుడు కూడా ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే నీ ఇంట్లో నీ ప్రార్థన పెట్టుకున్నప్పుడు కూడా నువ్వు ఉండవు అక్కడ కదా. మీ యజమానులు ఉంటారా? ఏం చేస్తారు? అప్పుడు కూడా పని వెళ్ళిపోతున్నారు, కష్టపడి తీసుకొస్తున్నారు ఇంటికి. ఇంత తీసుకొస్తున్నాను తెలుసా అంటే ఈ లోపలనే మధ్యలో అవ్వడెత్తాడు దేవుడు. క్లియర్గా చెప్పాడా లేదా? అంత కష్టపడి తెచ్చుకుంటున్నావు, ఎక్కువ తెచ్చుకుంటున్నావు, నేను ఇంటికి వచ్చేటప్పుడు నేను ఏం చేస్తాను, దాన్ని తక్కువ చేసేస్తాను. క్లియర్గా చెప్పాడు. అంటే మధ్యలో ఎక్కడ కట్ చేయాలి అక్కడ కట్ చేయాలి. అప్పుడన్నా మనకు బుద్ధి వచ్చి, అయ్యో ఇంత సంపాదిస్తే ఇంత రావాల్సింది ఇంటికి, ఇంత ఎందుకు వచ్చింది? ఎన్నిసార్లు వాక్యం వినేసావు కదా, ఇన్నిసార్లు నువ్వు సర్ది చేసుకున్నట్టుగా ఇప్పుడు ఫీల్ అవుతున్నావు కదా, అందాక వాక్యాలు అయ్యాక నేను బాగా నన్ను మాకేం కాదులే పర్వాలేదు అని అనుకుంటున్నాను. నిన్ను ఒకసారి పరీక్షించుకో, నిన్ను ఒకసారి పరిశోధించుకో, ఎక్కడ తప్పు జరుగుతుంది. నశించిపోతున్న వాళ్ళ విషయంలో భావం లేదు కనుక నిన్ను కట్ చేస్తున్నాను నేను. డైరెక్ట్గా నీకు కొన్నిసార్లు డైరెక్ట్గా చెప్తున్నారు, కొన్నిసార్లు ఇదిగో అక్కడ ఎందుకు జీతం కట్ అవుతుంది, ఇంత పంట వేస్తే ఇంత పంటే ఎందుకు వస్తుంది, ఎందుకు నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వేం చేయాలి? ఆశీర్వాదకానికి కరెక్ట్గా నువ్వు ఉండాలి, కానీ ఉంటున్నావా? అందుకే నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తున్నాను. ఇప్పుడైనా మనము ఆయన వైపు తిరగలిగితే, ఇప్పుడైనా మనము మన బ్రతుకులు మార్చుకోవడానికి మనము ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానంటున్నాడు. సామెతల గ్రంథం అనుకుంటే మనకుంటుంది, 3 పేటల తాడు గురించి మాట్లాడుతుంటాడు. 3 కలిసి ఉంటున్నప్పుడు ఐక్యంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంటే నీవు నేను కలిసి ఉంటున్నప్పుడు ఆ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది. అంటే అందరూ కలిసి ఉంటున్నప్పుడు దీవించబడుతూ ఉంటుంది. కానీ ఒక్కరిదానివి వెలుగు అంటున్నాం, తక్కిన వాళ్ళందరూ చీకట్లో ఉంటున్నారు. దినాన్ని ప్రభు కూడా మనకి మాటలు జ్ఞాపకం చేస్తున్నారు. భావన లేని జీవితాల్లో ఉంటున్నాము, నశించిపోతున్న వాటి విషయంలో ఏమాత్రము కూడా నీకు బాధ్యత లేని, చలనము లేని, స్పరిశ తెలియని జీవితంలో ఉండిపోతున్నాము. ఎంతమంది నశించిపోతున్నారు. ఎన్ని ఆత్మలు నరకానికి పోవడానికి రెడీగా ఉన్నాయి. మనకు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, మన చుట్టూ ఉంటున్న ఆ కుటుంబాలను చూసినప్పుడు అయ్యో వీళ్ళెవరూ కూడా దేవుని అంగీకరించిన, ఎవరు కూడా సంపూర్ణమైన రక్షింపబడిన జీవితాలు వీళ్ళు లేవు అని తెలిసిన నీవు నేను ఏం చేస్తున్నాము?
మనకి ఎందుకు లేదు, నేను బాగానే ఉన్నా, నేను మంచిగానే ఉన్నా. అందుకే అంటున్నాడు, ఆ మాట వినండి. సాధారణంగా ఏం చేస్తున్నారు, మాట వినండి, చాలాసార్లు విన్న వాక్యమేది అని అనగానే ఏమవుతుంది, వింటున్నామా, వినట్లా. ఇవాళ అదే చెప్పాడు ఆయన, ఇవాళ అదే విన్నాం అని అంటున్నాం. కానీ దాంట్లో కొత్తదనం ఏదో వినడానికి మన మనసు కానీ మన చెవులు కానీ విననవ్వుకున్నాడు. ఏం చేశాడు, ముందుగానే వాళ్ళ దాని గురించి మనం తెలుసులే అని అనుకుంటూ వదిలేస్తున్నాడు. వినాలని వచ్చిన వాడు ఏం చేస్తున్నాడు, మనం వినవ్వకుండా ఆపేస్తుంటే వాడి మాటలకే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప దేవుడి మాటకి ప్రాధాన్యత ఇవ్వట్లా. ఎందుకు అంటే నాకు తెలుసు, నేను వినేసాను, నేను రక్షింపబడ్డాను, ఒకటి దేవుడు వస్తే కన్ఫామ్గా నేను వెళ్ళిపోతాను, దీవెన నాకు ఉంది అనే ఆలోచనలో ఉన్నాం తప్ప నశించిపోతున్న వాళ్ళ విషయంలో ఏమాత్రం బాధలేదు, ఏమాత్రం ఆలోచన కలిగి మాట్లాడతారు. అయ్యో ఎందుకు ఆ రోగంతో వాళ్ళు అంతకాలం బాధపడుతున్నారు, రోగం ఎందుకు వస్తుంది, బైబిల్ చెబుతుంది పాపం బట్టే వస్తుంది. మరి వాళ్ళకి చెప్పగలిగిన బాధలు మనం చెప్పగలుగుతున్నామా, మనకెందుకు లేదు. కొన్ని చెప్పలేకపోతున్నాము, లేదా చెప్తే వాళ్ళు వినరు. మరి వచ్చి ప్రార్థన చేస్తున్నావా, వాళ్ళ విషయంలో భారం కలిగి ప్రార్థన చేస్తున్నావా? మన జీవితాలు అలా ఉన్నాయి, మనకెందుకు లేదు. అక్కడికి పోతే పోనీ, మనకెందుకు లేదు. నశించిపోయినా నష్టమేలా, నరకానికి పోయినా పర్వాలే, నేనున్నానులే అనే స్వార్థపు జీవితాలు వచ్చేసి, స్వార్థపు జీవితాలు. నా కడుపు నేను నింపుకుంటున్నాను చాలు, నేను తిన్నాను చాలు, నేను బ్రతుకుతున్నాను చాలు, నేను ఆరాధిస్తున్నాను చాలు, నేను దేవుడి దర్శనాన్ని చూస్తున్నాను చాలు, నేను దేవుడి మాటలు నేను స్వయంగా వింటున్నాను చాలు అని మనకి కలిగి ఉంటున్న దాన్ని బట్టి మనకు మనం తృప్తి పడుతున్నాం అంతే. ఈ ఆనందాన్ని పక్కనోడికి పంచివ్వాలి అనే ఆశ వస్తుందా? అది పక్కనోడు పాలు చేయడం విషయంలో అయితే మరి వారైనా చెప్తున్నావు కదా, పౌలు అంటాడు, అందుకే నిన్ను నువ్వు పరిశోధించుకో, నిన్ను పరీక్షించుకో, భ్రష్టుడు అయిపోయావేమో సార్ చూసుకో. క్రీస్తులో ఉన్నానని చెప్పుకుంటూ భ్రష్టులు అయిపోతున్నాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను అంటూ భ్రష్టులు అయిపోతున్న జీవితాలు. రక్షింపబడ్డా నీవు నేను రక్షణ ఎంతమందికి ఇవ్వగలగాలి, కనిస్తున్నాము. ఎంతమందికి ప్రభువును పరిచయం చేయాలి, చేస్తున్నాము. వారు నశించిపోతున్నారు ఆత్మల విషయంలో వారు భారం కలిగి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తున్నామా? ఎప్పుడు నా కుటుంబము, నా సంఘము, నేను, నా బిడ్డలు, నా 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 అనుకున్నదే తప్ప, ప్రభువా నువ్వు లోకమును ఎంతో ప్రేమించానన్నావు కదా, నన్ను ఎంత ప్రేమించావో నా పక్కన ఉంచిన కుటుంబాన్ని కూడా అంతే ప్రేమిస్తున్నావు కదా, మరి నన్ను ఆదరించావు, మరి ఎందుకు వాళ్ళని ఆదరించట్లేదు? నన్ను దీవించినట్టుగా వాళ్ళని కూడా దీవించు అని ప్రార్థన వస్తుందా మనకి? ప్రభా నేను వాళ్ళు 6 రోజులు పనికి వెళ్తున్నాము, మరి ఆ బిడ్డలు ఎందుకు 6 రోజులు పనికి వెళ్ళలేకపోతున్నారు? వాళ్ళకి ఆరోగ్యం దయచేయి, వారికి శక్తిని దయచేయి, వారికి బలాన్ని దయచేయి. నా భర్తను మార్చావు కదా, మరి ఆ ఇంట్లో ఆ యజమాని ఎందుకు మార్చట్లేదు? అయ్యా ఆ ఇంట్లో ఆ బిడ్డలకి ఎందుకు అస్తమాటికి అనారోగ్యం వస్తుంది? మరి నా బిడ్డలు బాగానే ఉన్నారు కదా, వాళ్ళు అదే వయసు కదా, మరి ఎందుకు అని బాధగా ఉన్నాను. నేను బండ మీద ఇల్లు కట్టుకోను, నాకు ఇసుక మీద ఉన్నాడు అవ్వకపోతే నాకు సామర్థ్యత ఉంది. మా తల్లిదండ్రులు ప్రార్థనా పరులు, మా తాతలు చేసిన ప్రార్థన, నేను చేస్తున్న భక్తి ఈ దినాన్ని నన్ను ఒడ్డిన పెట్టింది. మరి ఒలిగిపోతున్న వాళ్ళ విషయంలో నాకు దేవుడు అందుకే చెప్తున్నాడు, ఆకాశాన్ని కానీ భూమిని కానీ ఫలించవలసిన ఫలవృక్షాలు కానీ అన్నాటిని ఎందుకు క్షేమము కలిగి చేస్తాను అని అంటే నీ ప్రవర్తన బాగలేదు. సరే మళ్ళా ఆ గ్రంథాన్ని చదువుకుని ముగించుకున్న హోషేయ గ్రంథంలో చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. చూడండి అది కాదు తల్లి, హగ్గై మొదటి అధ్యాయం, హగ్గై గ్రంథం చూడండి. ఇంకా పైకి వెళ్ళండి. ఈ మందిరము పాడయుండగా మీరు తలంపి వేసిన ఇండ్లలో
చదువు కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. ఈ ప్రవర్తన గురించి ఏం చేసుకోండి? ఆలోచించుకోండి. మన ప్రవర్తన అలాగుంది, దేవునికి ఇష్టంగా ఉందా? నీకు నచ్చినట్టుగా ఉంది? మనకు నచ్చినట్టుగా మనకు నచ్చితే పక్కింటి వాళ్ళు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే మరేసయ్య నిజంగా మనం ప్రేమించాలి అని అంటే మనల్ని ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. కానీ మనం ఇంకనూ పాపులుగా ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కదా. మనం అడిగాం ఆయన్ని, అయినా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టినప్పుడు పక్కింటి వాళ్ళు నిన్ను అడగాల, ప్రార్థన చేయని చెప్పాలా? ఆ భారము నీకు లేదా? ఆ బాధ్యత నీది కాదా? ఎందుకైనా అంటున్నాడు, ఈ ప్రవర్తన ఎలా ఉందో సరి చూసుకో. చదువుతాను. నేను విస్తారంగా విత్తినను కదా, విస్తారంగా కష్టపడిపోతున్నాం కానీ పంట ఎంత వస్తుందంట? కొంచెమే వస్తుంది. ఎందుకు? ఈ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. ఈ ప్రవర్తన బట్టి నీ ఫలం వస్తుంది. ఈ ప్రవర్తన బట్టి నీ యొక్క అభివృద్ధి ఉంటుంది. ఈ ప్రవర్తన బట్టి నీ ఆదాయం ఉంటుంది. చదువు. విస్తారంగా కావాలని మీరు ఎదురు చూచితురు కానీ కొంచెముగా పండి. విస్తారంగా పండాలని చెప్పి ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ కొంచెమే పండుతుంది. చదువు. దాన్ని మీరు ఇంటికి తేగ దాన్ని నేను ఏం చేస్తున్నాను? చాలా కష్టపడుతున్నాం. ఆదివారం కూడా పనికి వెళ్ళి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి తీసుకొని, అవి తీసుకొని ఇంటికి వస్తుంటే ఏం చేస్తున్నాడంటే ఆయన బుద్ధి రావట్లేదు. అందుకే అన్నాడు, ఈ ప్రవక్త కమకుందో చూసుకో. 6 దినాలు కష్టపడు, 7వ దినాన్ని నాది అని అంటే, మరి 7వ దినం కష్టపడితే ఎక్స్ట్రా వస్తుంది అని సాతానుగడి చెప్తుంటే అక్కడికే పోతుంది. ఆ పోయిన తర్వాత అది ఎక్స్ట్రా తెచ్చుకుంటుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మధ్యలోనే అయిపోతుంది. ఈ మధ్యలోనూ కూడా ఎవడో పార్టీ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి ఏదో అనగానే అక్కడ అయిపోయింది. తీర ఇంటికి వచ్చాక ఇవాళ ఎక్స్ట్రా వస్తాయి కదా, డబ్బులు వేయాలంటే వచ్చే వారం ఇస్తానన్నారు 2 కలిపి. ఇప్పుడు వదిలించుకుంటూ సరిపోలే, వచ్చే వారం కూడా మళ్ళీ అదే ప్లాన్. నిన్ను సాటిస్ఫై చేయడానికి. లేకపోతే నువ్వు ఊరుకోగా ఇన్ని వారాలు వెళ్ళిపోయి ఏం తెచ్చావు నువ్వు అని అనే జీవితంలో అంటున్నాను. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన ఉందో సర్పరీక్షలు చేసుకోవాలి. పాడైపోయిన ఆ విషయంలో ఎందుకు నువ్వు జాగ్రత్త కలిగి ఉన్నట్లా? ఆ మందిరాలు పాడైపోతున్నాయి, వాటి విషయంలో బాధ్యత ఎందుకు కలిగి ఉండట్లేదు? నశించిపోతున్నాయి కదా, వాటిని రక్షించాలి, దాన్ని కట్టాలి, దాంట్లో నివసించేటట్లుగా దాన్ని చేయవలసిన బాధ్యత ఎవరిది? నీది, నాది. కానీ మనం అనుకున్నామా? అందుకే ప్రభు దినాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మన ఐక్యంగా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడా లేదా? అక్కడ ఒక ఆయనకి గుర్రాలు ఉన్నాయంట. ఉంటే ఆ గుర్రాలని అవి ఎంతంత బరువు తీసుకెళ్తాయి, ఎంత బరువు వెళ్తాయి అని చెప్పి దాన్ని టెస్ట్ చేస్తున్నాడు. ఆ గుర్రానికి బరువు వేసి చూసినప్పుడు అది 2000 కేజీలు మోస్తుందా, అంటే బరువు తీసుకెళ్ళగలుగుతుంది. ఇంకోటి చూసినప్పుడు 1800 తీసుకెళ్తారు. అది తీసుకెళ్తున్నప్పుడు చూసాడు, ఇది 1800, 2000 పర్లేదులే అనుకొని రెండాటికి కలిపి కట్టి తీసుకెళ్ళినప్పుడు 5500 కేజీలు మోస్తుందంట. అంటే అంత మొయ్యాలి 3800 మొయ్యాలి. ఎందుకంటే ఒకటి 2000, ఒకటి 1800, 3800 మొయ్యాలి. కానీ 2 కలిపి చేసినప్పుడు ఏమైంది? 5500. అంటే ఎక్స్ట్రా మోస్తున్నాయి. అంటే ఒక్కరి దానివే భారం కలిగి ప్రార్థన చేస్తే సరిపోదు. నీతో పాటు ఇంకొకరు అందరూ కలిసి చేస్తే ఎక్కువ ఆత్మల్ని రక్షించగలము, ఎక్కువ పని చేయగలము, ఎక్కువగా దేవుని ఆరాధించగలము, ఎక్కువ మందిని ప్రభు దగ్గరికి మనం తీసుకురాగలము. ఇలాంటి ప్రభు మనకి అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రవర్తన ఎలా ఉందో చూసుకోవాలి. క్రీస్తులో ఉన్నావా లేదా? లేకపోతే భ్రష్టుడు అయిపోతున్న జీవితంలో ఉన్నావా? నీకు నువ్వు మంచిగా ఉన్నావు, నీకు అన్నీ తెలుసని తృప్తి కలుగుకుంటున్నావేమో. మనం ఏమనుకుంటున్నా, ఏది జరుగుతున్నా, ఏ విషయంలో మనం మాట్లాడుతున్నా మనకు వచ్చే ఆలోచన ఏంటి? నాకు అన్నీ తెలుసులే. అన్నీ తెలిస్తే నీతో పాటు నీ కుటుంబం మందిరానికి రావాలి. నువ్వు మోకరిస్తున్నట్టుగా వాళ్ళు మోకరించాలి. నువ్వు ఏ దర్శనాన్ని, ఆశీర్వాదాన్ని, ఘనతని, ఏ ఆనందాన్ని అయితే దేవునికి మందిరంలో అనుభవిస్తున్నావో మరి అది వారు కూడా పొందుకోవాలిగా.
నీకు అన్నీ తెలుసు అంటున్నా విషయంలో నీకు ఎందుకు తెలియట్లేదు? ఆలస్యమేగా ఈ దినమైన ప్రభు వైపు తిరిగి, ప్రభా ఇప్పటి నుంచి నేను భారం కలిగి ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. నేనే కాదు నాయన, ఇదిగో రెండు మేమందరూ భారం కలిగి ప్రార్థన చేస్తాను. ఏ ఆత్మ నశించుకోవడము యుద్ధము కాదు, ఇదిగో అదే ప్రేమ ఈ దినాల నుంచి మాలో పెట్టుకుంటున్నాం. అదే లక్ష్యంగా, అదే గురిగా ఈ దినం నుంచి మేము ఏం చేయబోతున్నాం, ప్రార్థన చేయబోతున్నాం. నా కుటుంబస్తులు ఎవరు కూడా ఏమవకూడదు, నశించుకోకూడదు, ఎవరు కూడా నరకానికి పోకూడదు, ఎవరు కూడా సాతాను ఎవరిని మృంగకూడదు. అయ్యా ఈ దినాన్ని నన్ను మృంగడానికి కూడా సాతాను ఏం చేస్తున్నాడు, రెడీగానే ఉన్నాడు. నేను కూడా వాడి వాళ్ళలో పడకుండా నన్ను కూడా భద్రపరచు. ఎప్పుడైతే ఆ ప్రేమ వస్తుందో వాడు మనల్ని ఏం చేస్తాడు, మనకుంటున్న బలహీనతలు ఏం చూపిస్తూ ఉంటాడు, మనము కూడా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎంత వాక్యం విందాం అని ఇష్టపడుతున్నా వచ్చేటప్పుడు ఏదో డిస్టర్బెన్స్ చేస్తాడు. రాగానే మనకి ఏం చేద్దామన్నా చెప్పాలనే మనసు నాకు ఉండదు, వినాలనే మనసు మీకు. కొన్నిసార్లు చెప్పాలని ఎంత అనుకుంటున్నా ఏ థాట్స్ రావు. ఈ వార వాక్యం ఎవరికోరికి ఇచ్చేస్తా అయిపోద్దేమో అని చెప్పి, కానీ దాన్ని జయించి ప్రభా అని నిలబడినప్పుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాం. మనకు కూడా మీకు కూడా అయ్యే బలహీనతలు ఉంటాయి. మన ఇంట్లో ఎవరింట్లో ఎవరికైనా సమస్యలు, ఇబ్బందులు, ఆటంకాలు ఖచ్చితంగా ప్రతి మానవుడికి ఉంటాయి. కానీ దాన్ని జయించేవాడు ధన్యుడు అన్నాడు. చాలాసార్లు వాక్యం చెప్పాలన్నా ఏం చెప్తాం, ఏమి దాటరాదు, ఏమి మనసుకు రాదు, ఏమి చెప్పాలని అనిపించదు. కానీ ప్రభుని చూసినప్పుడు, ఆయన ప్రేమను తెలిసినప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా నడిపిస్తారు. దినాన్ని మీకు కూడా జ్ఞాపకం చేస్తారు. సమస్యలు, ఇబ్బందులు, ఆర్థికాల విషయంలో ప్రార్థన చేయాలనిపించదు, వాక్యం చదవాలనిపించదు, ప్రార్థనకు వెళ్ళాలనిపించదు, వాక్యం వినాలని అనిపించదు. కానీ అధిగమించగలిగితే ఆశీర్వాదం పొందుతాం. ఏదైతే ఆటంకమో అనుకుంటున్నారో ఆటంకాన్ని అధిగమిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి కృప చూపించి మనల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఈ దినాల నుంచి మనం కూడా ఆ భారం కలిగి ప్రార్థన, నశించిపోతున్న అందరి విషయంలో ఏక మనసుతో మనం ఏం చేయాలి, ఖచ్చితంగా దేవుని దగ్గర మొదలుపెట్టాలి. ఆ 2 గ్రహాలు కలిపి లాగితే 3,800 కేజీలే రావాలి. కానీ 5,500 కేజీలు ఎందుకు వచ్చినాయి? 2 కలిసి దిగాలి. మనందరము కలిసి ప్రార్థన చేస్తే ఏ కుటుంబంలో కూడా ఎవరు నశించిపోయే అవకాశాలు ఉండవు. కానీ మన నిర్లక్ష్యం కలిగి ఉంచుతాం, మన ప్రవర్తన ఎలా ఉంది, భారం కలిగి లేదు, బాధ్యత లేదు, చలనం లేని స్థితి. ఎన్నోసార్లు దేవుడి వాక్యం మనం చెప్తున్నా, మనం తెలిసిందేలే అని అనుకుంటున్నాం. వినకుండా వాడు ఏం చేస్తాడు, మనల్ని ఆపేస్తుంటే వాడికే ప్రాధాన్యత ఇస్తున్నాం తప్ప ప్రభు మరలా ఎందుకు ఈ వాక్యం నాకు అందిస్తున్నాడు, మరలా ఎందుకు ఈ మాట నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఏది మార్చుకోవాలి అనే ఆలోచన మనలో రావట్లేదు. క్రీస్తులో ఉన్నాము అనుకుంటున్నాం. అందుకే పౌలను నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో, పరిశోధించుకో, ఈ ప్రాప్తిని ఎలాగుందో చూసుకో. నీకు తృప్తి కలిగి నీకు నువ్వు సుఖ సంతోషాలతో నువ్వు హ్యాపీగా ఉన్నావు. మరి పక్కన ఉన్న సంగతి ఏమిటి? వాళ్ళు నీ తోబుట్టులే కదా, నీ రక్త సంబంధులే కదా, నీ వాళ్ళే కదా, మరి వాళ్ళ విషయంలో నువ్వు ఎందుకు బాధ్యత కలిగి ఉన్నట్లా? దినాన్ని చాలా క్లియర్గా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాం. మాట మనము అర్థం చేసుకుంటే మనందరిలో ఏం లేదంట, చలనం లేదు, స్పర్శ లేదు, బాధ్యత లేదు. ఎలా పోతే నాకే నేను తిన్నాను లేచా, నేను రక్షింపబడ్డాను లేచా, మేము బాగున్నాం లేచా అనుకుంటున్నాను. కానీ అది అపోస్తులు లేదా మన పితరులు ముందుంచిన సేవకులు కలిగించిన భారము కలిగిన జీవితాలు తినాలని మనం కలిగి లేము. దేవుడు వాటిని జ్ఞాపకం చేస్తూ, అయ్యా ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి, ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఈ ప్రార్థన ఎలా ఉందో చూసుకున్నామా, సంపాదించేసుకుందాం, ఎక్కువ చేసుకుందాం అనుకుంటున్నాం, ఇంటికి వచ్చేటప్పుడు దాన్ని తక్కువ చేస్తాం. ఎప్పుడైనా గ్రహించామా? అర్థం చేసుకోవట్లేదు. ప్రభు ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అదే విషయంలో ఆయన మాట విన్నప్పుడు ఆయన వైపు తిప్పుకోవడానికి కొన్నిసార్లు కష్టాలు కలుగుతున్నాడు, కానీ అర్థం చేసుకోవట్లేదు.
సహించట్లేదు. ఎందుకు కష్టము, ఎందుకు ఇబ్బంది? ఉపగ్రహాల విషయంలో బాధ్యత కలిగింది. దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడైతే అక్టోబర్ నెలాఖరికి బాగా కూర్చున్నాం. వార్తలు ఏం చెప్తున్నాయి? ఫిబ్రవరి నుంచి మళ్ళీ అన్నీ మూసేయాలి. ఎందుకు? తారుగా మరీ దారుణంగా ఉంటుంది. వీలైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ జనవరిలోనే పెట్టేసి జనవరి నుంచి సెలవులు ఇచ్చారు. అంటే ఫిబ్రవరి నుంచి సెలవులు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కొన్ని. ఎందుకంటే అంత దారుణంగా ఉంటుంది. అది వచ్చిన తర్వాత 3 రోజుల్లో మనిషి అవ్వదు. 3 రోజులే ఛాన్స్. కరోనా వచ్చిందంటే జ్వరం వస్తుంది, ఆయాసం వస్తుంది, 3వ రోజు చచ్చిపోతాడు. అంత దారుణంగా థర్డ్ వేవ్ ఉండబోతుంది అని అంటే ఇంకెన్ని నెలలు ఉంది? ఈ వారం తీసేసాం అనుకోండి, నవంబర్, డిసెంబర్, గట్టిగా ఉంటే జనవరి, 3 నెలల తర్వాత మన పరిస్థితి ఏంటి? మళ్ళీ అన్నీ మూసేస్తాం. ఎక్కడికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎవరితోటి ఎవరో మాట్లాడుకునే పరిస్థితులు ఉండదు. కరోనా వస్తే నిజంగా తల్లికి వస్తే కొడుకు దగ్గరికి వెళ్తున్నాడా? కొడుకు వస్తే తల్లి దగ్గరికి రాణిస్తున్నారా? మళ్ళీ వచ్చేస్తుంది. మళ్ళీ బాధ్యత ఏంటి? అలా నుంచి ఎవరు నశించిపోతే ఇప్పుడంటే మనం బ్రతుకున్నాం, అప్పుడు ఆ టైంకి మన కాలం అయిపోతుంది. మన ఇంట్లో వాళ్ళ సంగతి వాళ్ళు రక్షింపబడకుండా వాళ్ళ యొక్క లోకయాత్ర ముగించేశారు అనుకోండి. ప్రభుని అంగీకరించకుండా భూస్థాపితం అయిపోయారు అనుకోండి. ఆత్మ ఎక్కడికి పోతుంది? ఇంతకాలం నువ్వు వారితో సహవాసం చేసి, ఇంతకాలం వారిని నీ బిడ్డలు, నా వాళ్ళు, నా అని అనుకుంటున్నాను. వాళ్ళ పరిస్థితి ఏంటి? అలా ఉదాహరణ భారం కలుగుతాను. ప్రభుత్వం రాత్రి సమయంలో భారం కలిగి ప్రార్థన చేస్తే ప్రార్థనాత్మను నాకు అనుగ్రహించింది. నశించిపోతున్న వాళ్ళ విషయంలో మరింత విశ్వాసంతో ప్రార్థన చేయగలిగిన ఆత్మీయ నడిపింపు ఈ కృపశక్తులు నాకు రాత్రికాల సమయంలో అనుగ్రహించింది. నా ప్రార్థన అంగీకరించుకున్నాను. నేను ఇంతకాలంలో తప్పితాలు చేశాను, నేను రక్షింపబడ్డాను, నేను పొందుకున్నాను అని నా వరకు నేను తృప్తి కలుగున్నాను. కానీ చుట్టూ నశించిపోతున్న ఆత్మ విషయంలో మాత్రం భారం కలగలేదు. ఈ వాక్యం శక్తివంతమైందే, కానీ ఇది అందించగలిగిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం అందిస్తున్నాము. ఇది ఎవరింట్లోకి వెళ్తే, ఎవరో ఒంట్లోకి వెళ్తే వారు రక్షింపబడతారు. కానీ దాని గురించి ఏదో ప్రయత్నం చేస్తున్నామా? మనకెందుకు లేదు, మనకు కాదులేదు. ఆ నిర్లక్ష్య స్వభావం ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతామో, ఎప్పుడైతే నేను విడిచిపెడతామో ఆశీర్వాదాలు తప్పకుండా మన మీదకి వస్తాయి. ఎందుకు దేవుడు దీవించట్లేదు అని అంటే ఈ ప్రవర్తన బాగలేదు. రక్షింపబడిన వాడి యొక్క ప్రవర్తనగా ఈ ప్రార్థన, నా ప్రవర్తన లేదు. ఒక నిజమైన క్రైస్తవుడిగా నా జీవితాలు మంచిగా లేవు. వాక్యానుసారమైన బ్రతుకులు మనలో లేవు. అందుకే ఎంత కష్టపడుతున్నా కొంచెమే తెచ్చుకుంటున్నాము. ఈ ప్రయాస ఎక్కువ అవుతుంది, కానీ తెచ్చుకుని దానం తక్కువ అవుతుంది. మన ఆదివారం దినాన్ని అస్మాన సంఘాన్ని గురించి తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నారు? ఇక శక్తి కొద్దివే, కొంచెమే, కానీ ఆ వాక్యాన్ని నువ్వు ఏం చేసావంట? గైకొన్నాన్ని బట్టి నేను ఆశీర్వదించి ఈ దినాన్ని కూడా దేవుడు అదే చెబుతున్నాడు. కుమారి, నా మాట విను, వింటే దీవించబడతావు. ఈ దినాన్ని విన్న మనము దీవించబడ్డాము అన్న ఆ రుజువు ఏంటి అని అంటే నీ ఇంట్లో, నా ఇంట్లో వాళ్ళు రక్షింపబడతామే. ఆ రోజు ఆ వాక్యం విన్నానండి. అప్పటి నుంచి నేను భారం కలిగి ఉన్నా. నా కొడుకు ఎక్కడో ఉన్నాడు, నా కోడలు ఎక్కడో ఉంది, నాకు కుమార్తె అల్లుళ్ళు ఎక్కడో ఉన్నారు, కానీ వారు నశించుకోకుండా నేను ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తాను, వారు రక్షింపబడ్డాడు. అక్కడ వారు మందిరాన్ని వెళ్తారు. దినాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ బిడ్డలు వేరు వేరు స్థలాల్లో ఉన్నారు. నిజంగా మందిరాలకు వెళ్తున్నారా? ప్రార్థనలకు వెళ్తున్నారా? ప్రార్థన చేసుకొచ్చున్నారా? అన్యూనమైన సహవాసంలో దేవుడితో కలిసి నడుస్తున్నారా? పేరుకు క్రైస్తవులు. మరి వాళ్ళని వెళ్ళమని చెప్పే బాధ్యత నీకుందా? చెప్తున్నామా? సార్ అర్థం చేసుకున్నాం. ప్రతిదినము ఈ తల్లిదండ్రులతో, నీ బిడ్డలతో నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు కదా. మరి మాట్లాడుతున్నప్పుడు ఎన్ని విషయాలు, ఆత్మీయ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నావు? ఈ తోబుట్టులతో మాట్లాడుతున్నప్పుడు, రక్త సంబంధంతో మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాలు మాట్లాడుతున్నావు, మంచిదే. ఆత్మీయత గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? నీకు బాధ లేదు. అలా ఆలోచన
నువ్వు చెప్పాలనుకున్నది ఏదో చెప్పేస్తున్నావు, మరి నీ సంగతి ఏంటి అని అడుగుతున్నాను. ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో గొడవ అయింది కదా, ఏమైంది ఆ రోజు నేను వచ్చేసేటప్పుడు గట్టి క్యాకులు వేసుకున్నారు కదా, అవి అడుగుతున్నావు. బాగా ఉన్నాను. అక్కడ నువ్వు బాగా ప్రార్థన చేసుకుంటున్నారా? అమ్మ నువ్వు మీ ఆయన ప్రార్థన చేసుకుంటున్నారా? మందిరానికి వెళ్తున్నారా? ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నారా? దేవుని ద్వారా పొందుకుంటున్న దానికి కృతజ్ఞత కలుగుకుంటున్నావా? ప్రార్థన చేస్తున్నావా అని అడుగుతున్నావా? మనం ఎంతగా తీసుకుంటున్నారో అది ఎంతంటే మనం తీసుకుంటున్నాం. మనం సొల్లేసిందంత ఆలేసిందంటే అది వేసిందంత మనం వింటున్నాం తప్ప దీంట్లో ఎక్కడైనా ఆత్మీయత గురించి దేవునికి సంబంధించిన మాట ఏమన్నా ఉందా అంటే వాళ్ళ గురించి కూడా నీకు ఏం లేదు. విన్నది కూడా ఇతరులకు చెప్పలేకపోతున్నాం. వాళ్ళ అడుగు వెళ్ళు అని చెప్పి వాళ్ళని బలవంతం చేయలేకపోతున్నాం. ఎవరికి? నీ మాట వినేవాడికి కూడా నువ్వు చెప్పట్లేదు. అంటే నీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకో. ప్రభు చెప్తున్న మాటలు విని రాత్రికాల సమయంలో ఇది నా మంచి నిర్ణయం తీసుకొని ప్రభుని అడుగుతాం. ప్రభు ఈ కృప చెప్పులు నాకు మార్చావు. ఇక నేను ఎలాగైతే దీవించబడ్డానో నా ఇంట్లో వారందరూ కూడా నాతో పాటు ఉంటున్న వారందరూ దీవించబడినట్లుగా మంచి మనసు నాకు ఇవ్వండి, మంచి ప్రవర్తన నాకు అనుగ్రహించి నన్ను బలపరచండి. నశించిపోతున్న ఆత్మల విషయంలో చలనము లేని మనిషిగా నేను ఉండకుండా చలనము కలిగిన నిజమైన క్రైస్తవుడిగా నీ రక్తము చేత కడగబడిన నిజమైన నీ బిడ్డగా జీవించే బ్రతుకునిచ్చి నన్ను దీవించు. నా ద్వారా ఈ పనిని చేయించుకొని నశించిపోతున్న ఆత్మను ఆయన రక్షించుకో. నన్ను వాటి రీతిగా వాడుకొని అడుగుదాం. వాటి దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించుకున్నాం. గంటలు పట్టుతో పాడమన్నా, గంటలు పట్టుతో పాట పాడ.